హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ సాయి కుమార్. చూసారు కదా ఇక్కడ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? కల్కి సెట్స్ లో ఉన్నాం. చూడండి, ఒక్కసారి చూడండి, మొత్తం ఇక్కడే షూట్ చేశారు. అది ఏ వెపన్స్ ఉపయోగించారు మొత్తం ఇక్కడ ఉన్నాయి. సో మనం అన్ని ఒక్కొక్కటిగా అన్ని చూసేద్దాం రండి. రిక్షా వెహికల్ అంట, చూడండి మొత్తం ఐరన్. రండి అట్లాగా ముందరికి వెళ్దాం రండి. చూసారు కదా, ఇది బౌంటీ వెహికల్ అంటే ఒకసారి మనం కూడా ఎక్కుదాము, చూద్దాం. మొత్తం ఇవన్నీ తయారు చేసినట్టున్నారు వెహికల్స్ అయితే. మొత్తం ప్రతి వెహికల్ ఇక్కడ పెట్టారు. మనం అన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. చూసారు కదా, ఇది విలన్ వచ్చినప్పుడు ఉండే వెహికల్ ఇది. చూడండి ఒక్కసారి, ఇది వెపన్ కూడా. మీరు విలన్స్ దగ్గర చూసుంటారు కదా వెపన్స్. చూడండి మొత్తం ప్లాస్టిక్. ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి అక్కడ చూడండి, మన అక్కడ యూస్ చేసిన కాస్ట్యూమ్స్ అన్నమాట ఇవి. చూడండి, అండ్ అలాగే ఇక్కడ కూడా ఇదిగోండి, ఇది చూడండి మోనో బైక్ అన్నమాట. మీరు చూసారు కదా, దాంట్లో ఒక క్యారెక్టర్ ఈ బైక్ మీద వెళ్తుంది. మనం ఎక్కడానికి కొంచెం కష్టమేమో, భయం వేస్తుంది, బట్ చూసారు కదా. సో రెండు ముందుకు వెళ్దాం. ఇదిగోండి, ఇది ఇంకో కాస్ట్యూమ్. ఇదిగోండి, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఆటో వెహికల్. ఇది ఆటో వెహికల్, యాక్చువల్గా ఇది ఆటోతోనే చేసినట్టున్నారు. ఇదిగోండి. సరే, నెక్స్ట్ ఇది చూసారు కదా, క్రెయిన్ వెహికల్. ఇక్కడ విగ్రహం కూడా పెట్టారు, సింబాలిక్ గా కూర్చునే ప్లేస్ అన్నట్టుగా. చూడండి, కదా ఖైరా బైక్ అంట. మనం సినిమాలో చూసాం, మనం కూడా ఎక్కుతున్నాము. ఇది ఈ వెహికల్ వచ్చేసి సినిమాలో లేడీ నడుపుతుంది కదా, తను ఆ బైక్ అన్నమాట. సో మంచిగా ఉంది బైక్ అయితే. మీరు సినిమాలో చూసండి, అంటే మనం సినిమా చూసిన తర్వాత ఒక ఫేవరెట్ క్యారెక్టర్ లాగా కూడా మనం చూసుంటాం. తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, తనది బైక్ అది. అదే క్యారెక్టర్ కూడా పాపం చనిపోతుంది అనమాట, ఆ బైక్ ఇది. సో ఇంకా చూద్దాం, అటు వెళ్ళి వెపన్స్ వేరే కూడా చూద్దాం రండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదిగోండి వెపన్స్ ఇవి. మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి మన అశ్వత్థామ దగ్గర ఉండే స్టిక్ ఇది. అంటే లాస్ట్ లో ప్రభాస్ వచ్చేసి దీంతో ఫైట్ చేస్తారు కదా, అదే ఇది స్టిక్ అన్నమాట. చూసారు కదా, ఇదిగో సినిమాలో సిరం అని చెప్పేసి ఒక్క డ్రాప్ తోనే కమల్ హాసన్ గారికి మొత్తం మామూలుగా అయిపోతారు. చూడండి, ఇదే సిరం. చూసారు కదా గాంధీవా, ఇది మనం దీని బేస్ మీదే చాలా వరకు నడిచింది. ఇది యాక్చువల్ గా సినిమాలో చూపించారు కదా, ఎవరు పట్టుకున్నా కాలిపోతారన్నమాట. అలాంటిది లాస్ట్ లో క్లైమాక్స్ లో కమల్ హాసన్ గారు దీన్ని పట్టుకొని మనం చూస్తాం, అవతారం చూస్తాం. సో చూసారు కదా, ఇది ఆ వెపన్. సో ఇంకా ముందరికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదిగోండి, ఇది కాంప్లెక్స్ లో అందరూ యూజ్ చేసే వెపన్స్ ఇవి. చూడండి, ఇక్కడ నేమ్స్ కూడా ఇచ్చేసారు.
ఇదిగోండి హ్యాండ్ కాప్స్. ఇదిగోండి ఇట్లా హ్యాండ్ కి చెప్పి ఇదిగోండి చూడండి హ్యాండ్ కప్స్ అంటే హ్యాండ్ కి పెట్టుకునే ఇలా. ఇదిగోండి కైరా బాంబ్. మీరు సినిమా చూసినట్టయితే దాంట్లో ఈ బాంబ్ యూజ్ చేస్తుంది. ఇదిగోండి మీరు ముఖ్యంగా సినిమాలో చాలా వరకు స్టోరీ మొత్తం నడిపించే ఇదిగోండి అశ్వత్థామ జం, ఇక్కడ పేరు కూడా ఇచ్చారు మనకి. చాలా సినిమా మొత్తం అసలు దీని మీదే. ఇది అశ్వత్థామకి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు కల్కి అవతారం పుట్టబోతుందని చూపించే సన్నివేశం ఉంటుంది దాంట్లో. అయితే మెయిన్ ఇదే అన్నమాట. సో రండి ఇంకా ముందరికెళ్ళి చూద్దాం. ఇదిగోండి గ్రంథాలు అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక మ్యూజియం లాగా అన్నమాట. ఇక గ్రంథాలు అవన్నీ చూసుకోవచ్చు. మొత్తం ఎప్పుడెప్పుడో ఇక్కడ చూసుకుంటే ఎప్పుడెప్పుడో అప్పుడు రాసిన ఇవి గ్రంథాల లాగా బుక్స్ మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదిగో చూసుకోండి ఎప్పుడో పాతకాలం లాగా చేశారు. ఇదిగోండి మొత్తం చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇవి కూడా చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడ కూడా చూసుకుంటే ఇదిగోండి ఇదిగోండి ఇది ఇవి కూడా చూసుకుంటే తాళపత్ర గంధాలు అని చెప్పేసి. మనం వెహికల్స్ అవి చూసాము. సో ఇప్పుడు షూట్ చేసిన సెట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో రండి వచ్చేయండి. సో చూడండి ఇది ఇక్కడ షూట్ చేసిన సెట్ ఇదే. మనం దగ్గరికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రండి. సో చూసారు ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం ఇక్కడ సెట్స్ చూసారు కదా. ఇక్కడే మొత్తం షూట్ ఆల్మోస్ట్ ఇక్కడే చేశారు. మనం గమనిస్తే మనం ఫైట్ సీన్స్ కూడా అదిగోండి ఫైట్ సీన్స్ లో కూడా చేసిన సీన్స్ అక్కడే. సో చూసారు కదా, ఇదిగోండి మనం ఎక్కడ నడుస్తున్నాం మీకు అర్థమైపోయి ఉంటుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లోనే ప్రభాస్ గారి ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, ఆ ఫైట్ సీన్స్ చేసిన ప్లేసే అది మనం చూస్తున్నాము. మనం ఒక్కసారి కిందకు చూసుకుంటే వెహికల్ కూడా ఇక్కడే ఉంది. వెహికల్ కూడా చూస్తున్నాం మనం. ఇంట్రడక్షన్ సీన్ లో ప్రభాస్ గారు ఇంట్రడక్షన్ సీన్ లో చూపించిన వెహికల్ ఇదే. చూడండి ఒక్కసారి మనం కిందకెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. తర్వాత ఒకసారి పైనుంచి చూపిస్తున్నాం, ఒక్కసారి మొత్తం చూడండి. అసలు ఎంత కష్టపడి ఉంటారు ఈ మొత్తం చేయడానికి, చాలా కష్టపడ్డారు అర్థమైపోతుంది. ఇక మొత్తం క్రియేట్ చేయడానికి మొత్తం ఐరన్ మొత్తం ఐరనే ఉంది. సో చూసారు కదా, ఇప్పుడు మనం వచ్చేసాం. ఇక్కడ వెహికల్ కూడా చూస్తున్నాం మనం. చూసారు కదా, అసలు చూడండి టైర్ కూడా ఎంత సైజ్ లో ఉన్నాయో. మొత్తం ఇది యాక్చువల్ గా ఇది మొత్తం చెక్కలాగా ఉంది, ఐరన్ కూడా కాదు చెక్కే. ఒకసారి వెనక్కి వచ్చి చూద్దాం రండి. ఇదిగోండి మొత్తం చూడండి, ఇది ప్లాస్టిక్ లాగుంది. అసలు సినిమాలో సూపర్ గా చూపించారు వెహికల్ అయితే. మనం బుజ్జి వెహికల్ చూడండి, చిన్న ఇవి కూడా పర్టికులర్ గా జాగ్రత్తలు తీసుకొని మంచిగా చేశారు వెహికల్ అయితే. అందరైతే ఫోటోలు వీడియోస్ తెగ తీసుకుంటున్నారు. సో మనం కూడా పైకి ఎక్కి
ప్రభాస్ ఎక్కిన వెహికల్. మొత్తం ఇది సీన్స్ లో ఇదే యూస్ చేసినట్టున్నారు, చూసారు కదా, మంచిగా తయారు చేశారు. చూసుకున్నట్టయితే ఇది ఫైట్ సీన్, ఇంట్రడక్షన్ సీన్ అప్పుడు కూడా ఇదే వాడున్నట్టున్నారు. చూడండి మొత్తం మీరు చూసుకుంటే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అశ్వత్థామ. అసలు అంటే సినిమాలో కూడా హైట్ పర్సన్ గానే చూపించారు, ఇక్కడ కూడా హైట్ పర్సన్, మీకు అర్థమైపోతుంది కదా అసలు ఎంత. నేనైతే ఇక్కడ పెట్టిన దానికైతే మోకాల దాకా వచ్చేసాను. చాలా అంటే చాలా హైట్ చేశారు. అసలు ఇది చేయడానికే అసలు ఎంత కష్టపడి ఉంటారో అర్థం అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కాస్ట్యూమ్, మీరు కాస్ట్యూమ్ కూడా చూసుకున్నట్టయితే ఇంత పెద్ద విగ్రహానికి, బొమ్మకి కాస్ట్యూమ్ డిజైన్ చేయటం కూడా చాలా కష్టం. బట్ ఎంత కష్టపడ్డారు ఏంటనేది యాక్చువల్గా ఇక్కడ ఒక టీం మెంబర్ ఉన్నారు, అతనితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం. అతన్ని బాగా అంటే అంటారు కదా హాట్ కేక్ లాగా అంతా మీడియా వాళ్ళు మొత్తం వచ్చేసారు. సో మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ పేరు కూడా ఉంటుంది, కల్కి. మొత్తం అంటే సెట్ చూసుకుంటే అసలు చాలా చాలా కష్టపడ్డట్టు అర్థమైపోతుంది. మొత్తం మనం మొత్తానికి అసలు కల్కి సెట్ లో ఉన్నాం. అసలు చాలా ఎక్సైటింగ్ ఉంది అయితే మాత్రం.
చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం కల్కి మూవీలో 2898 ఆ ఇయర్ లో కాశీ ఎలా ఉంటది అనేది మనం ఈ విజువల్స్ లో చూస్తున్నాము. మనం సినిమాలు చూసాం కదా, అది మొత్తం ఇదే. అదిగో మీరు అది చూసుకుంటే ప్రభాస్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది కదా, ఆ, పైన అది ఊడి పడుతుంది. ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇదిగోండి చూడండి, ప్రభాస్ ఇంటర్వెల్ సీన్ లో ప్రభాస్ దీన్ని పట్టుకునే సీన్ ఉంటుంది కదా, అదే ఇది. అంటే ఫ్యూచర్ లో కాశీ అనేది ఇలా ఉండబోతుంది అని చెప్పి నాగార్జున గారు ఇలా చూపించారు. మరి నిజంగా ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో మనకి తెలియదు, బట్ ఫ్యూచర్ అయితే ముందే ఇలా ఉండబోవచ్చేమో అని చెప్పి చూపించారు నాగార్జున గారు. సో చూస్తున్నారు కదా, ఈ వెహికల్ మీరు చూసుకుంటే, ఈ వెహికల్ వచ్చేసి మన సినిమా స్టార్టింగ్ లో రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా చిన్నపిల్లలు వీళ్ళంతా చాలా మంది ఈ వెహికల్ లోనే కాశీకి వెళ్తారు. మీరు గమనించండి, వెహికల్ చూసుకోండి. మొత్తం ఈ వెహికల్ కూడా స్టార్టింగ్ లో గాల్లో వెళ్తున్నట్టు చూపిస్తారు వెహికల్.